ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ పైన ముఖ్యంగా బిగ్ అలర్ట్ అండి. కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవీ విరమణ అనంతరం వచ్చినటువంటి దాదాపు 50 లక్షలు బ్యాంక్ ఖాతాలో వేసుకున్నారనమాట. సో ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం నుంచి ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ అనేది రావడం జరిగిందనమాట. మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని చెప్పేసి, లేకపోతే తర్వాతి నెల నుంచి పెన్షన్ ఆగిపోతుందని చెప్పేసి అవతల వ్యక్తి అనేది చెప్పాడట. తర్వాత తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయంలో ఉద్యోగిని భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలతో పిన్ నెంబర్, ఓటీపీ అయితే చెప్పడం జరిగిందనమాట. తర్వాత కొద్ది రోజులకు అవసరం నిమిత్తం డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా ఖాతాలో చిల్లి అవ్వకుండా లేదని తెలియడంతో కంగుతిన్నాడనమాట. సో అంటే రోజుకో కొత్త మోసానికి తెరదీస్తున్న సైబర్ నేరగాళ్ళు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత ఉద్యోగులను పింఛన్ పేరుతో లక్ష్యం చేసుకుంటున్నారనమాట పెన్షన్ల పైన. సో ఇవి జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి కేంద్రం నుంచి ఇలా ఓటీపీలు కావచ్చు ఇవన్నీ కూడా షేర్ చేయకూడదని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినటువంటి కొన్ని లక్షల మందికి నెలల వారి ఖాతాలో పింఛన్ డబ్బులు జమ అవుతుంటాయి. తాము జీవించి ఉన్నట్లుగా వీరు క్రమం తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి అయితే ఉంటుంది, లేదంటే పింఛన్ ఆగిపోతుంది. ఇదే అదనుగా సో సైబర్ నేరగాళ్ళు వీరిని లక్ష్యం చేసుకుంటున్నారు కాబట్టి, సో ఇక ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదని చెప్పేసి మనకి అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అండి.